హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు యూరో వర్సెస్ ఆస్ట్రేలియా ఫ్రెండ్స్. యూరో వర్సెస్ ఆస్ట్రేలియా కరెన్సీ పై గురించి మేము అనాలిసిస్ చేస్తాను. లెట్స్ గో వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సారీ, ఇది వీక్లీ చార్ట్. లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, ఈరోజు సండే యాక్చువల్గా, అండ్ లాస్ట్ ఈ మండే నుంచి ఫ్రైడే దాకా లాస్ట్ 5 డేస్లో ప్రైస్ ఏం జరిగిందని చూస్తే ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ వరకు హై టచ్ చేసి 1.6684 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక పాజిటివ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు. సో ఇదేంటంటే బయర్స్ కంట్రోల్ వచ్చేసింది మార్కెట్ ఈ వీక్లో. సారీ. సో ప్రైస్ అనేది మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే కేర్ఫుల్గా ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో, ఈ క్యాండిల్ హై ప్రైస్ కనుక గమనిస్తే మనం 1.66739. సో ఆ హైని ఈ వీక్ గమనిస్తే 1.66978. అంతకుముందు హై 739, ఇప్పుడు ఆ లెవెల్ బ్రేక్ చేసి 978 న్యూ హై రిజిస్టర్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక స్వింగ్ హై క్రియేట్ అయినట్టు. ఇది వీక్లీ చార్ట్. సో ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది మీరు క్లియర్గా గమనిస్తే ఆల్మోస్ట్ చాలా వీక్స్ మనం కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 14 వీక్స్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ 14 వీక్స్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ అన్నిటినీ డామినేట్ చేసి ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. క్లోజింగ్ ప్రైస్ గమనిస్తే 1.66084. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడొచ్చు. సో ఈ ప్రైస్ అనేది కంప్లీట్గా బుల్ కంట్రోల్లో ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్తూనే గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా క్లియర్గా చూడాల్సి డైలీ చార్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, లాస్ట్ 5 డేస్ ఏం జరిగింది గమనిస్తే మనం 1 ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, నెక్స్ట్ ఇది 2, 3, 4, 5 ఫ్రెండ్స్. సో 5 డేస్ అనేది ఆల్మోస్ట్ అనేది బుల్ కంట్రోల్లో ఉంది కంప్లీట్గా. ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్ళి పుల్ బ్యాక్ అయింది, మరీ పైకి వెళ్ళి పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. ఈవెన్ హవర్లీ చార్ట్లో కూడా గమనిస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, హవర్లీ చార్ట్లో మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఇక్కడ 200 EMI రెడ్ కలర్ లైన్ 200 EMI, బ్లూ కలర్ అనేది 50 days EMI. సో 200 అనేది ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఈ లెవెల్ అనేది అట్లే మెయింటైన్ చేయగలిగితే మార్కెట్ అనేది నెక్స్ట్ స్వింగ్ హై టచ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ హై ఏంటంటే నేను మార్క్ చేస్తాను, ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రైస్ గమనిస్తే మీరు రైట్ సైడ్ 1.68400, 6684 నుంచి 684, ఆల్మోస్ట్ 2400 పాయింట్స్ అనేది మార్కెట్కి కంపల్సరీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. 2400 అంటే మన ఫారెక్స్ పరిభాష చెప్పాలంటే 240 పిప్స్ ఫ్రెండ్స్. నేను సింపుల్గా మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ కోసం యాక్చువల్ ఫిగర్స్ ప్రకారం చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ టచ్ చేసే అవకాశం నెక్స్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇక్కడ కాకుండా జస్ట్ 102 పాయింట్స్ మన కిందే గెస్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ 68,000. సో ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ప్రైస్ క్రాష్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ క్రాష్ అయింది. సో ఎగ్జాక్ట్ అక్కడ ఉంటే అరౌండ్ 68,000 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ 2000 పాయింట్స్ ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కమింగ్ 1 or 2 వీక్స్ ఫ్రెండ్స్ మ్యాక్సిమం. 14 సెషన్స్లో 15 సెషన్స్లో లెట్స్ సే ఫర్ మ్యాక్స్ 3 వీక్స్లో ఈ ప్రైస్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈవెన్ 1 or 2 డేస్లో కూడా ప్రైస్ రావచ్చు. డిపెండ్స్ ఆన్ బయర్స్ కంట్రోల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రైస్ కిందికి వెళ్తే ఎక్కడ వెళ్ళచ్చు అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ ప్రైస్ హోల్డ్ చేయలేకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చేసామంటే ఇక్కడ డౌన్ సైడ్ ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్ రైట్ సైడ్ మీరు చూడొచ్చు 1.64500. ఈ లెవెల్ అనేది హ్యూజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్లో అనేది స్వింగ్లో అంటాం మనం. ఇక్కడ చూడండి, ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్. రీసెంట్గా స్వింగ్లో క్రియేట్ అయింది, మళ్ళీ స్వింగ్ హై ఇక్కడ స్వింగ్ హై అయింది, మళ్ళీ లో అయింది. ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ బ్రేక్ అయింది ఫ్రెండ్స్ ఈ వీక్లో. సో అదొక పాజిటివ్ సైన్ స్లైట్లీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఇక్కడ ఉందో మార్క్ చేశాను కదా 1.64517, రైట్ సైడ్ మీరు చూడొచ్చు 1.64500 లెవెల్ ఎగ్జాక్ట్లీ. సో ఈ లెవెల్ అనేది మార్కెట్ మెయింటైన్ చేయగలిగితే కంపల్సరీ అప్ ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 200,000 పాయింట్స్ 200 పిప్స్ అనేది కంపల్సరీ మార్కెట్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఫ్రెండ్స్. ఇది ఈ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే 50 DMI బ్లూ కలర్ లైన్ అనేది 1.63400. సో ఆల్మోస్ట్ అగైన్ 1000 పాయింట్స్ 100 పిప్స్ అనేది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది మార్క్ చేస్తాను మీకు ఇక్కడ ఫ్రెండ్ 1.634 లెవెల్కి మార్కెట్ టచ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ చూస్తే మార్కెట్ బుల్ కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది యాజ్ పర్ మై ప్రిడిక్షన్ ఫ్రెండ్. ఇది మంత్లీ చార్ట్లో చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎన్గల్ఫ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఇది ఇన్కే ప్రైస్ అనేది పుల్ బ్యాక్ కూడా రావచ్చు, పుల్ బ్యాక్ రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. పుల్ బ్యాక్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ డైలీ చార్ట్లో ఇక్కడ మార్క్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్,
ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ లో వరకు మార్కెట్ ఇక్కడ రీచ్ అయింది కదా, ఆల్మోస్ట్ 50% రీట్రేస్మెంట్ అనమాట. సో 50% రీట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ అక్కడ నుంచి కంప్లీట్గా పైకి వెళ్తుంది గెస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రాబిలిటీ మీద ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేంత వరకు ఆల్మోస్ట్ ఒక 100లో 70-80% ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, యాజ్ పర్ మై ప్రిడిక్షన్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.